అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ సదాశివునైతే కోరుకుంటున్నాము. ముందుగా మన ఛానల్ చూస్తున్నోళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి మీరందరికీ కోరుతున్నాను. అలాగే పాత మిత్రులైతే ఒక లైకు, అలాగే మా పనిలో ఏమైనా అవకతవకలు అంటే మంచైనా, చెడైనా మంచైతే ఏమైనా మన నుంచి ఏమైనా అడగాలనుకుంటే అడగండి. మాకు తెలిసినంత వరకు చెప్తాము. అలాగే ఏదైనా మా దాంట్లో తప్పులేమైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి. ఎందుకంటే మేము దాన్ని సరిజేసుకుంటాము. ఎందుకంటే మేము చేసిందే వ్యవసాయం. కాబట్టి ఖచ్చితంగా మీరు అదేమైనా ఉంటే చెప్పాలి. అయితే ఈ రోజుటి వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. చాలా బావుంటది. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. వీడియో ఏంటంటే ఈరోజు మనము బ్రహ్మాస్త్రం అయితే కొట్టామండి ఇంతకుముందు. ఆ బ్రహ్మాస్త్రం కషాయమే ఇంకా ఈరోజైతే ఉంచాము. బ్రహ్మాస్త్రం అంటే ఆ వీడియో చూసినోళ్ళకైతే తెలుస్తది. ఇప్పుడు ఈ వీడియో చూసినోళ్ళకైతే కొంతమంది తెలీదు కాబట్టి దానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోకెళ్ళిపోదాం. పదండి. ఇగోండి మనమైతే ఇంతకుముందు ఒక ఇంచుమించు 2 నెలల క్రితం మనం 2 నెలలు అవ్వదనుకుంటా. ఒక నెల, 20 రోజులైతే అవుతుందండి. మనమైతే బ్రహ్మాస్త్రం అయితే కొట్టి, అదైతే మనం మిగులు ఇక్కడ ఇందులోనైతే ఉంచుకున్నాము. అది ఈరోజు పిచికారీ చేద్దామనేసైతే వచ్చాము. కుమారి నేను. ఇగో చూడండి. చూపించు కుమారి. ఇగోండి. దీనికి బ్రహ్మాస్త్రం చేసే విధానం ఏంటంటే, మళ్ళీ చెప్తాను. బ్రహ్మాస్త్రం చేసే విధానం ఏంటంటే, ఆవు మూత్రంతో ఉడకేయాలి. దీంట్లో కొన్ని రకాల రసాయనిక ఆకులుంటాయండి. ఏంటి ఉమ్మెత్త. ఉమ్మెత్త అంటే చూడండి ముళ్ళుంటాయి. అంటే కొత్తగా వీడియో చూసినోళ్ళకి అంటున్నాను. ఇంతకుముందు వీడియో చూసినోళ్ళకైతే వాళ్ళకి తెలుస్తది. ఇంకా కొత్తగా చూస్తారు కదండీ! వాళ్ళకైతే తెలియాలి కదా! అయితే ఉమ్మెత్త అంటే ముళ్ళు వంకాయలాగుంటది చేమ చెట్టు. దానికి ముళ్ళుంటాయి. అయితే మేము మా శ్రీకాకుళం వాడుక భాషలో మా విలేజ్‌లంటయితే ఎర్రమ్మాకు అంటారు. ఎర్రమ్మాకు. అదొకటి. మళ్ళీ జామాకు, మళ్ళేమొచ్చేసి యాపాకు, మారేడాకు, మళ్ళేమొచ్చి సీతాఫలం ఆకు. ఇవన్నీ కషాయం. అంటే బాగా దంచి, దాని రసం తీసి, ఆవు మూత్రంలో మనం ఉడకేస్తాం. ఉడకేసి దాని రసమేమొచ్చేసి వడగట్టి ఒక దాంట్లో ఉంచుకుంటాం. అది ఎన్ని రోజులైనా కొట్టొచ్చు. తర్వాత ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. ఆవు మూత్రంతో ఉంటది కాబట్టి చెడిపోదు. అదే ఇగో ఇది. ఈ మిశ్రమం. చూడండి. చూడండి ఎంత మంచి వాసనొస్తుందో. ఈ మిశ్రమం ఈ రోజైతే మనం కొడతన్నాము. ఎందుకంటే మనకి ఇగోండి జామొచ్చేసి మొత్తం ఈ పింజెల దశలో ఉంది. అలాగే పూత దశలో కూడా ఉంది. ఇగోండి పూత కూడా ఉంది బానే. ఈ పూత కోసం ఏమొచ్చేసి ఇగో ఈ పూత దశ, ఈ పింజ దశలో ఉంది కాబట్టి ఇలాంటప్పుడైతే ఖచ్చితంగా ఇవి కొడితే మనకి పండుటీగ ప్రభావంతోని పండుటీగ ప్రభావం మనకి తగ్గుతదనేసి మన ప్రకృతి వ్యవసాయ నిపుణులైతే మనకి చెప్పడం అయితే జరిగింది. అందుకోసమే మనం ఇప్పుడు ఈ దశలోనైతే కొడుతున్నాము. పిచికారీ చేస్తాము. చూడండి మొత్తం పింజ ఎలాగైతే ఉందో. చూడండి. మొత్తం పింజ, పూత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఈ దశలోనైతే మనం కొడుతున్నాము. ముందుకెళ్ళైతే మనమైతే ఇది వడబెట్టుకుందామండి. ఎందుకంటే మనం ఇది వడబెట్టుకున్న దాంట్లోన మనం ఇప్పుడు స్పేర్‌తోని కొట్టబోతున్నాము. మనమైతే మంచిగా వడబెట్టుకున్నాము. ఇదిగోండి 10 లీటర్లు అంటే ఒక ట్యాంక్‌కి ఒక జీవామృతం ఏసుకోవాలి. 1 లీటర్ ఏసుకోవాలండి. ఇదిగోండి.
అయిపోయింది బావ ట్యాంక్. ట్యాంక్ అయిపోయింది కుమారి. అయిపోయింది బావా. లేదు మరొక ట్యాంక్ పడుతుంది. ఎన్ని పడతాయి? మరొక ట్యాంక్ చాలు. ఆల్రెడీ మనకి 8 పడతాయి. 7 కొట్టేసా. 7 కొట్టేశాను. మరి బావా దాహం వేస్తుంది, కొంచెం నిమ్మ జ్యూస్ తీసుకురా. అలాగే వెళ్ళు. అదే దీంట్లో తెచ్చా నిమ్మ జ్యూస్. మరి ముంతగడ పట్టుకోవడానికి అవ్వదని తెచ్చాను, దీంట్లో కలిపి పోస్తాను. కలిపి పోస్తావా? అది ఎండలేదు కానీ ముక్క పెట్టేస్తా. నువ్వు వచ్చేసరికి ఉన్న ట్యాంక్ కూడా కొట్టేశాను. కొట్టేశారా? అయిపోయిందా? ట్యాంక్ మరలేదు. అర్థమైందా? సరిపోయిందా సీని? గడ్డ ఉప్పు కూడా వేసినట్టున్నావు. వేసాను. ఉప్పు ఎక్కువ అయిపోయింది, సీని తక్కువ. బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. మన పాత జామ తోటకైతే మనమైతే ఈ మందు అయితే వేసాము. అదే ఏంటి బ్రహ్మాస్త్రం వేసాము. బ్రహ్మాస్త్రం లాగే పనిచేస్తుంది, బాగుంటుంది. ఇదండి. మాకు ఏమైనా తెలియకపోతే మీరు ఖచ్చితంగా చెప్పండి. పనిలో ఏమైనా లేదు ఇంకేమైనా తెలుసుకోవాలంటే మాకు తెలిసింది అయితే మేము మళ్ళీ మీకు చెప్తాము. మరీ ఎందుకు అంటున్నామంటే మీరు కామెంట్ రూపంలో తెలిపారనుకోండి మాకు కొంచెం తెలుస్తుంది కదా. అదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అందరూ పక్కా చేసుకోవాలండి కొత్త వాళ్ళు. ఎందుకంటే మనకి మినిమం నాన్ సబ్స్క్రైబ్ వచ్చేసి ఎక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ తక్కువ మంది చూస్తున్నారు. మీకు ఇదే రిక్వెస్ట్ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ రేపు వస్తాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.